సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్లు యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్స్ యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి తీసుకువెళ్లారన్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్య థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు? తొక్కిసలాట ఎక్కడ జరిగింది? కారణాలేంటి? ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు? రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యాంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కి వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. లోయర్ బాల్కనీలో గేటు తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి థియేటర్ బయటకు తీసుకువచ్చారు. రేవతితో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అపస్మారత స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాటలో విషాదం రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్లు యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్స్ యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి తీసుకువెళ్లారన్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్య థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు? తొక్కిసలాట ఎక్కడ జరిగింది? కారణాలేంటి? ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు? రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యాంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కి వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. లోయర్ బాల్కనీలో గేటు తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి థియేటర్ బయటకు తీసుకువచ్చారు. రేవతితో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అపస్మారత స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాటలో విషాదం రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్నాం అల్లు అర్జున్ బౌన్సర్లు యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్స్ యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లనున్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్యా థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు, తొక్కిసలాట ఎక్కడ జరిగింది, కారణాలేంటి, ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు, రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. లోయర్ బాల్కనీలో గేటు తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి థియేటర్ బయటకు తీసుకువచ్చారు. రేవతితో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాటలో విషాదం రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్నాం అల్లు అర్జున్ బౌన్సర్లు యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్స్ యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లనున్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్యా థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు, తొక్కిసలాట ఎక్కడ జరిగింది, కారణాలేంటి, ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు, రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. లోయర్ బాల్కనీలో గేటు తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి థియేటర్ బయటకు తీసుకువచ్చారు. రేవతితో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాటలో విషాదం రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్లు ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లాలన్నారు చిక్కడపల్లి పోలీసులు. అసలు సంధ్యా థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు? తొక్కిసలాట ఎక్కడ జరిగింది? కారణాలేంటి? ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు? రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ కి వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. లోయర్ బాల్కనీలో గేటు తీసినప్పుడు అక్కడ జరిగిన తోపులాటలో రేవతి చనిపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి థియేటర్ బయటకు తీసుకువచ్చారు. రేవతితో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అపస్మారత స్థితిలో ఉన్నారు. ఈ తొక్కిసలాటలో విషాదం రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్లు ఆంటోనీ